ఆవిడెవరే ఆవిడ? ఇలా పుల్ల విరుపుగా మాట్లాడతావనే నేను నీతో గొడవ పడేది. అయినా అత్తగారు ఇంతకాలం తర్వాత గుమ్మంలోకి రాగానే అసలు ఏం చెయ్యాలి? ప్రేమగా దగ్గరికొచ్చి వచ్చారా అత్తయ్య అని బ్యాగ్ అందుకోవాలి కదా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. ఇంట్లోకి తీసుకెళ్లి కాఫీ ఇవ్వాలి కదా. పిల్లలకి తెలిసింది గాని ఇంత వయసు వచ్చినా నీకు తెలియలేదు. ఇదిగా పట్టుకో బ్యాగు. నేనేమీ నీ పర్మిషన్ కోసం రాలేదు, అత్తగారి హోదాలో వచ్చాను. ఆ అన్నపూర్ణలాగే నువ్వు నా కూతురువేనన్న మమకారంతో వచ్చానే. మంచిగా ఉంటే హాయ్, లేదంటే సై. దుమ్ము దులిపేస్తాను, జాగ్రత్త. పదా రండి. బావా 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 ఆగాగు. దింపు బావా, దింపు బావా. ఏంటి ఏమైంది 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 బావా నీకు? ఎందుకలా తిప్పావు? అరే ఎందుకలా చేస్తున్నావు? ఏమైందంటావేంటే? చాలా ఆనందంగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. అదే ఎందుకని ఇంత ఆనందం? ఎందుకు అంటావేంటి? అన్నపూర్ణత్తయ్య ఏం చేసిందో చూసావు కదా. ఎప్పుడూ రాని అమ్మమ్మ ఇవాళ మీ ఇంటికి వచ్చింది కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అమ్మమ్మ మా ఇంటికి వస్తే అయిపోయిందా? పిచ్చి మొద్దు, మా అమ్మమ్మ మీ ఇంటికి రావడంతో లలిత అత్తయ్య ఆనందపడిందిగా. దానికి కారణం మా అన్నపూర్ణ అత్తయ్య అని ఆవిడ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చిందిగా. ఇవాళ ఇటుండేవాళ్ళు అటొచ్చారు, రేపు అటుండేవాళ్ళు ఇటు వస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు అటు ఇటు ఎక్స్చేంజ్ అయ్యి ఫైనల్గా అందరూ కలిసిపోతారు. అప్పుడు హ్యాపీగా మన పెళ్ళైపోతుంది. నిన్న మొన్నటి వరకు మనిద్దరం మనసులో ఉన్న ప్రేమని ఒకరికొకరం చెప్పుకోలేకపోయామని బాధపడ్డాం. అది అయిపోయింది. రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయో, మన పెళ్లి ఎలా అవుతుందో అని భయపడ్డాం. ఇప్పుడు అది కూడా జరిగే రోజులు వచ్చాయనిపిస్తుంది. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా కాదు? ఓయ్, ఏంటలా ఉన్నావు? నువ్వు అనుకున్నట్టు మన రెండు కుటుంబాలు కలవచ్చు, మన పెళ్లి జరగచ్చు. కానీ నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు బావా. ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు జరగబోయేదాన్ని ఊహిస్తున్నావు. నేను ఇప్పటి వరకు జరిగినవి చూసి మాట్లాడుతున్నాను. నా చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నాను. తనెన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో, అందరితో ఎన్ని మాటలు పడిందో. ఎవ్వరు మాట్లాడినా రెండో భార్య అని మాట్లాడడమే. టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేసినా ఫైనల్ గా రెండో భార్య దగ్గరకొచ్చి ఆపేయటమే. విసిగిపోయింది బావా మా అమ్మ. ఆవిడలో ఉన్న ఓర్పు, సహనం చచ్చిపోయాయి. మీ అన్నపూర్ణ అత్తయ్య అంటే మా అమ్మ కోపం లేదు, కానీ ఆవిడతో మా అమ్మ కలవలేదు. వాళ్ళ పెళ్లికి ముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో, అసలు ఇద్దరు నాన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఎవరికీ తెలీదు బావా. నిజమే వేదా, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఎందుకు ఇద్దరూ శత్రుత్వం లేని శత్రువుల్లా ఉంటున్నారో ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఆ ఇద్దరూ చెప్పరు, మావైన మనం అడగలేము. కానీ వాళ్ళ మధ్యన ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, తెలుసుకునే అవకాశం రావాలి. అప్పుడు మనకి వాళ్ళని కలపడానికి ఏం చేయాలన్నది దారి కనిపిస్తుంది.
లలిత, నీకెవరో ఫోన్ చేస్తున్నారే. వేదా వేదా, అది ఇంట్లో లేదే. అయితే ఆ ఫోన్ తీసుకొని రండి. ఆ? ఇదిగోనే. ఇదిగో అంటే లిఫ్ట్ చేయండి, మాట్లాడతాను. ఆ? బాగానే ఉందే. నువ్వు నాకు సేవలు చేయడానికి పిలిపించావా, లేకపోతే నాతో సేవలు చేయించుకోవడానికి పిలిపించావా? ఆ ఇంట్లో అన్నపూర్ణ నన్నిక్కడ చెంబు అక్కడ పెట్టనివ్వదు తెలుసా? నేనేం మీకు పని చెప్పాలని ఫోన్ తీసుకుని వచ్చి లిఫ్ట్ చేయమని చెప్పడం లేదు. చేతుల నిండా పిండి ఉంది అందుకు. ఏ ఫోన్ లిఫ్ట్ చేస్తే అరిగిపోతారా ఏంటి? ఏంటి అత్త కోడళ్ళ యుద్ధం మొదలైందా? ఈ మాత్రం కీచులాడుకోకపోతే అత్తా కోడళ్ళం ఎందుకు అవుతామే? వసీ వేదా, ముందా ఫోన్ లిఫ్ట్ చేయవే. మీ నాన్నమ్మ గారిని లిఫ్ట్ చేయమంటే ఆ చేతి వేళ్లకు ఉన్న గోళ్లు అరిగిపోతాయి అంటుంది. నాకేమీ చేతి గోళ్లు కాళ్ళు అరిగిపోవడం లేదులే. నేనే ఆన్ చేస్తా. హలో, ఎవరండి? లల్లి, ఆ? నిన్ను పట్టుకుని లల్లి పిల్లి అంటుంది. ఎవతే ఇది? ఎవరండి? ఏం లలిత, గుర్తుపట్లేదా? నేనే ప్రభావతిని. ప్రభావతి అంటే? కాలేజ్లో చదువుకునేటప్పుడు అన్నపూర్ణకి నీకు కామన్ ఫ్రెండ్గా ఉండేదాన్ని కదే, ఆ ప్రభావతిని. ఏ ప్రభా? క్లాస్మేట్ అంట. ఎలా ఉన్నావే? ఎంత కాలమైంది నీతో మాట్లాడి? ఇప్పుడేం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఏంటి విషయాలు? నేనిప్పుడు ఆర్డినరీ ప్రభావతిని కాదే. ఏ కొమ్ములొచ్చాయా? కాలేజ్ డేస్ లోనే నీకు కొమ్ములుండేవి కదా. నోర్ముయ్, నాకేం కొమ్ములు రాలేదు. నేను డాక్టర్నయ్యాను. యుఎస్ లో సెటిల్ అయిపోయాను. ఏంటి, నువ్వు డాక్టర్ అయ్యావా? అవునే. అవును, ఎంతకీ నీకు పెళ్ళైందా? లేదే. ఏ సంబంధం ఏమైనా చూస్తావా? హే, లేకపోతే ఏంటే, 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దది. మరి నీ మాటేంటే? నాది కూడా సేమే, అమ్మాయి అబ్బాయి. అవును, ఇంతకీ మన గడుగ్గాయి, అదే రౌడీ ఎలా ఉంది? అదేనే అన్నపూర్ణ ఎలా ఉందని అడుగుతున్నా. అప్పట్లో మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. తనిప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడుంది? ఎంతమంది పిల్లలు? అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా మీరు? హలో లలిత, ఏం మాట్లాడవేంటి? చెప్పు. మొన్నే ఇండియా వచ్చానే, మీ ఇద్దరిని చూడాలనుంది. ఎప్పుడు కలుద్దాం? అన్నపూర్ణని మీ ఇంటికి పిలుస్తావా? నేనొస్తాను. లేదంటే నేనొచ్చిన తర్వాత మనిద్దరం కలిసి అన్నపూర్ణ ఇంటికి వెళ్దామా? ఏం చేద్దాం చెప్పు? ఎప్పుడు కలుద్దాం? ప్రభా, నాకిప్పుడు కలవడానికి కుదరదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు కలుద్దాంలే. అయ్యో, అదేంటి? నేను అంత దూరం నుంచి వచ్చి మిమ్మల్ని కలుద్దామంటే నువ్వు తర్వాత కలుద్దామని అంటావేంటి? అదేం కుదరదు. మన ముగ్గురు ఇప్పుడు కలవాల్సిందే. చెప్తున్నాను కదే, ఇప్పుడు నేను కలిసే పరిస్థితిలో లేను. ఏమనుకోకు. బాయ్. ఏ ఏ లలి, అమ్మా
ఆవిడ నువ్వు కాలేజ్ ఫ్రెండ్సా? మరి ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదేంటమ్మా? బాధనిచ్చే గతాన్ని ఎవరైనా మళ్ళీ మళ్ళీ తలుచుకుంటారా? అందుకే చెప్పలేదు. నానమ్మ, అమ్మ ఏంటలా మాట్లాడుతుంది? అమ్మ క్లాస్మేట్ ఎవరో ఫోన్ చేసి అన్నపూర్ణ గారు ఈవిడ క్లోజ్ ఫ్రెండ్స్ అంటుంది. అమ్మ చూస్తేనేమో గతం బాధించేది అంటుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారు? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, వాళ్ళెందుకు ఇలా ఉంటున్నారు నాకు కూడా ఏమీ తెలియదే. అయితే మా అమ్మకి ఆవిడికి ఉన్న కామన్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఇక్కడికొచ్చింది. వీళ్ళని కలవాలి అని అనుకుంటుంది. హాయ్ మావా. ఏంట్రా హడావుడి? ఏంటి హోటల్కా? అవును. అంజీ, బావా బావా బావా. ఏంటమ్మా, ఏంటి హడావుడిగా వస్తున్నావు? అంజీ, మనకో గుడ్ న్యూస్. ఏంటి వేద? ఏంటో గుడ్ న్యూస్? అదే మనం అనుకున్నాం కదా బావా, మా అమ్మ మీ అన్నపూర్ణ అత్తయ్య గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందామని. అదంతా తెలిసే రోజొచ్చింది. అది తెలుసుకోవడానికి మనకు ఒక ఆధారం, దారి దొరకాలనుకున్నాంగా. ఇప్పుడు ఆ దారి దొరికేలా ఉంది బావా. ఏంటి? ఎలా? ఇప్పుడు ఎవరో ప్రభావతి అనే ఆవిడ మా అమ్మకు ఫోన్ చేసింది. అమ్మకి మీ అన్నపూర్ణ అత్తమ్మకి కామన్ ఫ్రెండ్ అంట. అంతేకాదు బావా, మీ అన్నపూర్ణ అత్తయ్య మా అమ్మ కాలేజ్లో క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు ఫోన్ చేసిన ఆవిడ యుఎస్ లో సెటిల్ అయిందంట. వీళ్ళని కలవడానికి ఇండియా వచ్చిందంట. అవును అవును. ఎప్పుడు వస్తుందంట ఆవిడ? ఎప్పుడు కలుస్తుందంట? ఎలా కలుస్తుంది? మీ ఇద్దరిని కలవాలనుంది, వస్తాను అంటే అమ్మ ఇప్పుడు నాకు కలవడం కుదరదు, మళ్ళీ ఇంకొకసారి ఇండియాకి వచ్చినప్పుడు కలుద్దాంలే అంది. ఆవిడ అన్నపూర్ణ గారి గురించి వివరాలు అడుగుతుంటే చెప్పకుండానే కట్ చేసింది. ఆ ప్రభావతి గారు ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అని అంటున్నావు కాబట్టి జరిగిందేంటో ఆవిడకి తెలిసే ఉంటుంది కదా. ఏంటి వీళ్ళు వాళ్ళ గతం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు? అల్లుడు, గతంలో ఏదో జరిగింది. పెద్దోదిన చిన్నోదిన గొడవలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం కలుసుకుంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఆ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయడం ఎందుకురా? అవసరం అంటావా? అలా అంటావేంటంజీ? గతం ఏంటో తెలుసుకుంటేనే కదా వాళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి ఫ్రెండ్స్ ని చేయగలం. మీరనుకున్నట్టు జరిగితే మంచిదేనమ్మా. అలా కాకుండా గడిచిపోయిన గతం వాళ్లకు మళ్లీ బాధను మిగిలిస్తే? అందుకేనమ్మా, ఎటూ కొంచెం పాజిటివ్గానే కనపడుతున్నాయి కదా పరిస్థితులు. అందుకే ఆ గతం గురించి మళ్లీ వాళ్ల ముందుకు తీసుకురాకపోవడమే మంచిదనిపిస్తుంది. లేదు మావా, సమస్య ఏంటో తెలిస్తేనే పరిష్కారం ఏం చేయాలో అర్థమవుతుంది. హా, నువ్వు భయపడుతున్నట్టు ఏం జరగదు, నువ్వు ఊరుకో. అవునంజీ, అంతా మంచి జరుగుతుంది. వేద, నేను హోటల్కి వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తాను. ఈవినింగ్ అందరం కలిసి ఏం చేయాలో ప్రశాంతంగా డిస్కస్ చేద్దాం. ఓకే? ఓకే బావా. సరే మా వెళ్ళొస్తా. ఆ, అడిగేదెవడు నిన్ను, ఆపేదెవడు నిన్ను, నువ్వు నీ మాట విన్ను రాజా, అనుభవించు రాజా. మొలతాడైనా గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా, అనుభవించు రాజా. ఒకే ఒక జీవితం నీకు తెలీదా, సుఖాలలో ముంచేద్దాం అదేం ఖరీదా. నాన్నోయ్, నువ్వు పాడే పాటలో
రాజా పుట్టిందెందుకో పెరిగిందెందుకో తెలియకపోయినా నువ్వెందుకు పుట్టావో తెలియడం లేదు నాన్న. అంత మాట అనేసావేంటమ్మా? లేకపోతే ఆ పాటలేంటండి, ఆ డాన్స్లేంటి, అసలు ఏమైంది మీకు? అత్తపూరు పోయింది కదే, అదే మీ అమ్మ పోయింది కదా. అమ్మ మేమీ ఊరు వదిలి వెళ్ళిపోలేదు, ఎదురింట్లోనే ఉంది. ఇక్కడ నుంచి హాయ్ అంటే అక్కడ నుంచి ఓయ్ అనేంత డిస్టెన్స్. ఆ, అయినా మా అమ్మ మీద పడి ఏడుస్తారేంటండి ఎప్పుడు? ఎవరో మీ అమ్మ వల్ల నేను ఏడ్చానే గాని మీ అమ్మ మీద పడి నేను ఎప్పుడు ఏడ్చానే? ఓ, నిర్మల, నిర్మల, వదినా. అత్తయ్య టాబ్లెట్స్ వేసుకున్నారా? చెల్లెమ్మ ఏమంటుందే? అదే అత్తయ్య గారు టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతున్నాను. అదేంటత్తయ్య, అమ్మమ్మ మన ఇంట్లో లేదు కదా, లలితత్తయ్య ఇంటికి వెళ్ళింది కదా. నాకు అలవాటైపోయింది. యాండి, ఆవిడొక్కరోజు ఇంట్లో లేకపోతేనే ఇల్లంతా బోసిపోయినట్టయిపోయింది కదండి. నాకు మాత్రం ప్రశాంతంగా ఉంది. జాను, నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని మందులు వేసుకున్నారో లేదో కనుక్కున్నావే. ఎందుకన్నా పూర్ణ? లలిత ఉంది కదా, తను చూసుకుంటుందిలే. తను చూసుకోదని కాదండి, అందరికీ పెద్ద దిక్కు. ఆవిడ సమయానికి భోంచేసి వేసుకోవలసిన మందులేవో వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతే నా మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు వెళ్ళవే. సరే. చెల్లెమ్మా, అడిగింది అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు నువ్వు. నాకు క్లారిటీ రావట్లేదు, అందుకే అడుగుతున్నాను. ఏంటి బావా అది? జనరల్గా సవతల మీద ఎవరో పాజిటివ్ యాంగిల్లో ఉంటారు కదా, నువ్వు లలితమ్మ విషయంలో పాజిటివ్గా రియాక్ట్ అవుతావు, రీజన్ ఏంటా అని. ఏమండి, మీకెప్పుడేం మాట్లాడాలో తెలీదా? అరే, ఇది మరీ బాగుందే. డౌట్ ని క్లారిఫై చేసుకోవడం కూడా తప్పేనేంటి? లలిత నాకు సవతైనా తన గురించి ఎప్పుడూ పాజిటివ్గా ఎందుకు మాట్లాడతానని కదా అన్నయ్య. అంతేనమ్మా. నిన్ను నేను నా ఆడపడుచు మొగుళ్ళ చూస్తే ఒకలా ఉంటుంది, అదే నా సొంత అన్నలా చూసుకుంటే ఇంకోలా ఉంటుంది. అంతే కదా? అంతే. ఇది కూడా అంతే అన్నయ్య. ఏమే, అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆవిడ చెప్పిన సమాధానం ఏంటి? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందండి. మీది మొట్టి బుర్ర కాబట్టి మీకేం అర్థం కావట్లేదు. పెద్ద ఏదో నీది ఐన్స్టీన్ బుర్రలాగా. చెప్పవే, నీకేం అర్థమేం చెప్పవే. సవితి సవితి అని నువ్వనుకుంటున్నావు కానీ నేనలా అనుకోవట్లేదు అని చెప్పింది. ఇప్పటికైనా అర్థమైందో? సవతిని సవతిలా చూడలేదా? అదే ఎందుకనేగా నా క్వశ్చను. అమ్మా, ఏంటి ఇన్ని రకాల వంటలు చేసావు? చేయకపోతే ఎలాగే. ఓహో, ఇదంతా అత్తగారి మెప్పు కోసమేగా? మెప్పు కోసమేంటి? అదే, మా చిన్న కోడలికి నేనంటే ఎంత ప్రేమో నా కోసం రకరకాల వంటలు చేసింది అనే డైలాగుల కోసమేగా. నేను మెప్పు కోసం ఏమి చేయడం లేదే. ఇన్నాళ్ల తర్వాత నా ఇంటికొచ్చింది అన్న ప్రేమతో చేస్తున్నాను. ఏమే, ఇన్నాళ్ల తర్వాత నా ఇంటికి వచ్చిందని ఆనందపడుతున్నావా, లేకపోతే ఇంతకాలం రాలేదు అని దెప్పి పొడుస్తున్నావా? ఆవిడ గారు మీ మీద అథారిటీ చేసినా అది ప్రేమలా ఉంటుంది. నేను ప్రేమగా చేస్తుంటే అది దెప్పి పొడుపులా ఉంటుందా? ఎంతైనా మీకు ఆ కూడలంటేనే ఇష్టం ఎక్కువలే. ఓసే, మీ ఇద్దరిలోనూ నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదే. ఏదో సరదాగా అన్నానంతే. నానమ్మా, దా కూర్చొని భోంచేద్దు గాని.
ఆ? ఏంటే ఇది? ఏంటే కంచం నింపేస్తున్నారు ఇద్దరు కలిసి? ఆ అత్తగారు వచ్చిన ఆనందంలో వెరైటీలు ఎక్కువ చేసిందిలే. ఇదిగో ఇది పులిహోర. అరిసెలు, అవి గారెలు, ఇదిగో బూరెలు. ఆ? అలాగే ఓ దండ, ఓ కుండ, ఓ పాడి కూడా రెడీ చేయించండి. అవెందుకు నానమ్మా? ఆ? నేను పైకి పోతే మోసుకుపోవడానికే. అయ్యో, లేకపోతే ఇన్ని తింటే నేనుంటానా? అన్నీ తినమంటున్నాం కానీ అంతా తినమని అనడం లేదుగా. నువ్వు పెట్టినవన్నీ తిని గంట కొట్టేస్తానంటున్నాను. పులుపు తింటే అలసరు, ఉప్పు తింటే బీపీ, తీపి తింటే షుగరు. ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ నీ ఒంట్లోనే పెట్టుకున్నావా నానమ్మా? నేనేమీ కావాలని తెచ్చిపెట్టుకోలేదే. నా వయసుతో పాటు అది కూడా వచ్చి పడింది.